Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. In this 5th semester, there are two papers. They are 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. In each paper there are 5 units. In 5A paper, Electricity, Magnetism and Electronics, also there are 5 units. In first unit there are 2 lessons, electrostatics and dielectrics. In second unit also there are 2 lessons, moving charge in both electric and magnetic fields and electromagnetic induction. Now the third unit is, actually it is 5th unit, but I am telling as a third unit. The third unit name is digital electronics. In this digital electronics, in previous class I have explained about the number systems, that are the definition of logic gate and basic logic gates, universal logic gates, De Morgan's first and second laws. అంటే ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి 5th సెమిస్టర్లో ఉన్నటువంటి ఫిజిక్స్ పేపర్స్ మొత్తం 2 పేపర్స్, ఒకటి 5A, 2 5B. 5A టైటిల్ వచ్చి విద్యుత్ శాస్త్రం, అయస్కాంత శాస్త్రం, ఎలక్ట్రానిక్స్. 5B టైటిల్ వచ్చి మోడర్న్ ఫిజిక్స్. అంటే ఈ 5Aలో విద్యుత్ శాస్త్రం, అయస్కాంత శాస్త్రం, ఎలక్ట్రానిక్స్లో మీకు ముందుగా నేను 2 యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ యూనిట్లో 2 లెసన్స్, స్థిర విద్యుత్ శాస్త్రం, రోధకాలు. రెండవ యూనిట్లో 2 లెసన్స్, అంటే విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల్లో కదిలే విద్యుదావేశాలు, అదేవిధంగా విద్యుత్ అయస్కాంత శాస్త్రం. ఇప్పుడు మీకు నేను 5th యూనిట్ని 3rd యూనిట్గా చెప్తున్నాను, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో మీకు నేను ప్రీవియస్ క్లాస్లో అసలు సంఖ్యా వ్యవస్థలు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, తర్క వలయం అంటే ఏంటి, ప్రాథమిక తర్క వలయాలు ఎన్ని రకాలు, వాటి గురించి వివరణ, సార్వత్రిక తర్క వలయాలు అంటే ఏంటి, వాటికి ఆ పేరు ఎందుకు వచ్చింది, వాటి గురించి వివరణ. తర్వాత డి మార్గన్ నియమాలు నిర్వచించి వాటికి ప్రూఫ్ వరకు చేయటం జరిగింది. సో డి మార్గన్ థియరమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, లాజిక్ గేట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లేటర్ మనకి ఈ యూనిట్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ప్రతి పేపర్లో ఖచ్చితంగా అడిగేటువంటి ఒక ఎస్ఏ క్వశ్చన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఇట్ ఈజ్ explain construction and working and truth tables of half adder and full adder. Marla, write the construction, working and truth tables of half adder and full adder. అంటే హాఫ్ యాడర్ మరియు ఫుల్ యాడర్లను నిర్మించి వాటి సత్యపట్టికలను రాసి వాటి సత్యపట్టికలను రుజువు చేయమంటున్నాడు. ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. యాక్చువల్గా ఇది ఈ 2 ఎగ్జామినేషన్స్ తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో 15 మార్కుల ఎస్ఏ క్వశ్చన్గా అడిగేవాడు. అంటే ఇప్పుడు మనకి సెమిస్టర్ విధానం కాబట్టి, సిబిసిఎస్ ప్యాటర్న్ కాబట్టి ఇక్కడ 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్గా ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఖచ్చితంగా అడుగుతున్నటువంటి ప్రశ్న హాఫ్ యాడర్ మరియు ఫుల్ యాడర్. హాఫ్ యాడర్ మరియు ఫుల్ యాడర్లను నిర్మించి వాటి సత్యపట్టికలను రాసి వాటిని రుజువు చేయండి అని అడుగుతున్నాడు. సో ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. రైట్, ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ అబౌట్ హాఫ్ యాడర్. ముందుగా ఇందులో హాఫ్ యాడర్ గురించి వివరిస్తాను, అది పూర్తయిన తర్వాత ఫుల్ యాడర్ కోసం వివరిస్తాను. సో రైట్, హాఫ్ యాడర్ సైడ్ హెడ్డింగ్. ఇందులో ఈ హాఫ్ యాడర్లో ముందుగా ఒక బ్లాక్ డయాగ్రామ్ వేయాలి.
హాఫ్ డయాగ్రామ్లో ముందుగా మొట్టమొదటిగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్. అది ఒక స్కెలిటన్ను చూపిస్తుంది అన్నమాట. ఆ బ్లాక్ డయాగ్రామ్ అంటే హాఫ్ యాడర్లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి అని ఒక స్కెలిటన్ను చూపించేటువంటి ఆ డయాగ్రామ్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ హాఫ్ యాడర్. రైట్, మీకు బ్లాక్ డయాగ్రామ్ వేసాను. డయాగ్రామ్లో దాంట్లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ కూడా చూపించాను. సో హాఫ్ యాడర్ నందు 2 ఇన్పుట్స్ ఉంటాయి, డయాగ్రామ్లో చూపించాను. హాఫ్ యాడర్లో 2 అవుట్పుట్స్ ఉంటాయి, డయాగ్రామ్లో చూపించాను. ఇన్పుట్స్ ఏ అండ్ బి, క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నాను. ఒకటి క్యాపిటల్ ఏ, రెండవది క్యాపిటల్ బి అని అనుకున్నాను. 2 అవుట్పుట్స్ ఉంటాయన్నాను. ఒకటి సమ్ము, రెండవది క్యారీ. హాఫ్ యాడర్లో మనం చూపిస్తున్నటువంటి 2 అవుట్పుట్స్ ఏంటంటే ఒకటి సమ్ము, రెండవది క్యారీ. ఇన్పుట్స్ ఏబీగా తీసుకున్నాను. అంటే మనకి ఇక్కడ ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఏది చూపిస్తుంది అంటే రఫ్గా ఒక స్కెలిటన్, ఆ సర్క్యూట్లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 2 అవుట్పుట్స్ ఉన్నాయి అని స్కెలిటన్ చూపించేటువంటి ఆ డయాగ్రామ్ని ఏమంటారంటే బ్లాక్ డయాగ్రామ్ అంటారు. ముందుగా బ్లాక్ డయాగ్రామ్ వేసి ఇన్పుట్స్ ఏబీని, అదేవిధంగా అవుట్పుట్స్ సమ్ మరియు క్యారీని చూపించాలి పటంలో చూపిన విధంగా. రైట్, ఇట్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ హాఫ్ యాడర్. రైట్, లేటర్ వీ హ్యావ్ టు డ్రా సర్క్యూట్ డయాగ్రామ్. తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ని డ్రా చేయాలి, హాఫ్ యాడర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ని. రైట్, మీరు ఆ సర్క్యూట్ డయాగ్రామ్ను పరిశీలించినట్లయితే ముందుగా హాఫ్ యాడర్లో సర్క్యూట్ డయాగ్రామ్లో ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ తీసుకున్నాను. చూడండి పైన ఉంది, సర్క్యూట్లో పైన వేసిన గేట్ ఏంటిది, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. తర్వాత హాఫ్ యాడర్లో రెండవ గేట్ ఏంటంటే ఎండ్ గేట్. అంటే మొత్తం హాఫ్ యాడర్ని నిర్మించాలంటే మనకి ఎన్ని గేట్స్ అవసరం అంటే 2 గేట్స్. దే ఆర్, one is exclusive OR gate and second one is AND gate. రైట్, అంటే మనకి ఇక్కడ హాఫ్ యాడర్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయని చెప్పాను మీకు నేను, 2 ఇన్పుట్స్ ఉంటాయని చెప్పాను. దే ఆర్ ఏ అండ్ బి. అదేవిధంగా హాఫ్ యాడర్లో ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి అని చెప్పానంటే 2 అవుట్పుట్స్. దే ఆర్ సమ్ అండ్ క్యారీ. మీరు డయాగ్రామ్లో పరిశీలిస్తే హాఫ్ యాడర్ యొక్క ఇన్పుట్స్ అంటే ఏబీ ఉన్నాయి చూడండి, ఆ 2 ఏబీని కూడా నేను ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఇచ్చాను. అవే 2 ఇన్పుట్స్ని ఎండ్ గేట్కి ఇచ్చాను. 2 ఇన్పుట్స్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఏమో 2 ఇన్పుట్స్, ఎండ్ గేట్కి 2 ఇన్పుట్స్, మొత్తం 4 ఇన్పుట్స్ తీసుకోవాలి నేను ఇక్కడ. మొత్తం తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ఏంటంటే 2 ఏంటంటే అవి ఏబీ. ఆ ఏబీలని ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి అప్లై చేశాను, అవే ఏబీని ఎండ్ గేట్కి అప్లై చేశాను. ఇప్పుడు ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఏబి అంటే ఏ ఇంటూ బి, అది క్యారీని సూచిస్తుంది. అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి అని చదువుతారు. సర్కిల్లో చుట్టారు చూడండి, దాన్ని చదివేటప్పుడు ఏం చదువుతాము, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి. ఓకేనా, అది సమ్ అవుతుంది. ఒకటి క్యారీ, రెండవది సమ్. అంటే 2 అవుట్పుట్స్ ఉన్నాయి. సో ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఏమో ఏబి, ఇట్ రిప్రజెంట్స్ క్యారీ. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ఏమో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి, దట్ మీన్స్ ఏబి కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి. ఇట్ ఈజ్ సమ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ అవుట్పుట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. సో మొత్తం 2 ఇన్పుట్స్ ఉన్నాయి, 2 అవుట్పుట్స్ ఉన్నాయి. 2 ఇన్పుట్స్ని మనం తీసుకున్న 2 ఇన్పుట్స్ని ఉమ్మడి ఇన్పుట్స్గా, కామన్ ఇన్పుట్స్గా అప్లై చేశాను 2 గేట్స్కి కూడా. ఒక గేటు ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు, మరొక గేటు ఎండ్ గేటు. అవే 2 ఇన్పుట్స్ ఏబీని ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి అప్లై చేశాను, అవే 2 ఇన్పుట్స్ని ఎండ్ గేట్కి అప్లై చేశాను. ద అవుట్పుట్స్ ఆర్ సమ్ అండ్ క్యారీ. క్యారీ కమ్స్ ఫ్రమ్ ఎండ్ గేట్
and some comes from exclusive OR gate. It is about circuit diagram. Later we have to draw truth table. అంటే ముందుగా బ్లాక్ డయాగ్రామ్ వేసాను, తర్వాత బ్లాక్ డయాగ్రామ్ తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ వేసాను. సర్క్యూట్ డయాగ్రామ్ పూర్తయిన తర్వాత మనం ట్రూత్ టేబుల్ వేయాలి. అంటే హాఫ్ యాడర్కి సంబంధించినటువంటి సత్య పట్టికను డ్రా చేయాలి. హాఫ్ యాడర్లో మొత్తం ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయని తీసుకున్నా నేను 2 ఇన్పుట్స్. దే ఆర్ ఏ అండ్ బి. అవుట్పుట్స్ ఎన్నాను 2, సమ్ అండ్ క్యారీ. సమ్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఇట్ ఈజ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. And carry comes from AND gate and it is y is equal to AB. ఓకే, నెక్స్ట్ ఈ హాఫ్ యాడర్లో వచ్చి మొత్తం కాంబినేషన్స్ మనం 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి మొత్తం 4 కాంబినేషన్స్ ఉంటాయి. దే ఆర్ 0 0, సెకండ్ వన్ 0 1, థర్డ్ వన్ 1 0 and fourth one 1 1. Again the combinations are 0 0, 0 1, 1 0, 1 1. సో ఇప్పుడు 2 అవుట్పుట్స్ ఉంటాయి, ఒకటి సమ్, రెండవది క్యారీ. సమ్ ఏమో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి, క్యారీ ఏబి, అండ్ గేట్ కాబట్టి అవుట్పుట్ ఏబి అవుతుంది. ఇట్ ఈజ్ క్యారీ. సో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి తీసుకున్నప్పుడు ఏబి కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి. అప్పుడు మనం ఏబి కాంప్లిమెంట్ అనుకున్నప్పుడు 0 ఇంటూ 0 కాంప్లిమెంట్ ప్లస్ 0 కాంప్లిమెంట్ ఇంటూ 0 ఎంత అవుతుంది? 0. నెక్స్ట్ రెండవ కాంబినేషన్ తీసుకున్నప్పుడు 0 ఇంటూ 1 కాంప్లిమెంట్ ప్లస్ 0 కాంప్లిమెంట్ ఇంటూ 1, దట్ మీన్స్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. రెండవ కాంబినేషన్లో అవుట్పుట్ 1 అవుతుంది. థర్డ్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు 1 0, అంటే 1 ఇంటూ 0 కాంప్లిమెంట్ ప్లస్ 1 కాంప్లిమెంట్ ఇంటూ 0. 1 ఇంటూ 0 కాంప్లిమెంట్ మీన్స్ 1, 1 ఇంటూ 1 1, 1 ప్లస్ 0 1. సో అవుట్పుట్ ఈజ్ 1. Later fourth combination 1 1. In this 1 into 1 complement is 0 plus 1 complement into 1 is 0. 0 plus 0 is 0. సో ఇక్కడ ఫోర్త్ వాల్యూ కూడా, ఫోర్త్ సమ్ వాల్యూ కూడా 0 అవుతుంది. లెటర్ క్యారీ వాల్యూస్ 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. ఫోర్త్ కాంబినేషన్లో 1 అవుతుంది వాల్యూ. ఓకే, లెటర్. సో here some values are 0 1 1 0 and the carry values are 0 0 0 1. Coming to the explanation, coming to the first para in half adder, the circuit which is used to add 2 bits is known as half adder. Half adder consists of 2 inputs and 2 outputs. They are sum and carry. The bits which are to be added are taken as inputs of the half adder. Again, the circuit which is used to add 2 bits is known as half adder. Continuation, half adder consists of 2 inputs and 2 outputs. They are sum and carry. The bits which are to be added are taken as inputs of the half adder. అంటేనంట డెఫినేషన్ ఏంటంటే అసలు హాఫ్ యాడర్కి ఏవైనా 2 బిట్స్ని కలపడానికి ఉపయోగించేటువంటి వలయం ఏదైతే ఉందో ఆ వలయాన్ని అంట హాఫ్ యాడర్ అంటారండి. అంటే ఏమైనా 2 బిట్స్ని కానీ ఇన్పుట్స్ని కానీ, బిట్స్ అన్న ఇన్పుట్స్ అన్న ఒకటే ఇక్కడ,
ఏవైనా రెండు బిట్స్ని కలపడానికి ఉపయోగించేటువంటి వలయం ఏదైతే ఉందో ఆ వలయాన్ని హాఫ్ యాడర్ అంటారు. కంటిన్యూషన్. హాఫ్ యాడర్ నందు రెండు ఇన్పుట్స్ ఉంటాయి మరియు రెండు అవుట్పుట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ అవుట్పుట్స్ ఏంటంటే ఒకటి సమ్, రెండవది క్యారీ. హాఫ్ యాడర్ నందు మొత్తం రెండు ఇన్పుట్స్ ఉంటాయి, రెండు అవుట్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్ ఏబీలు అనుకున్నాం. అవుట్పుట్స్ ఏంటంటే ఒకటి సమ్ము, రెండవది క్యారీ. ఇప్పుడు ఏ బిట్స్ని అయితే మనం కలపాలి అని మనం అనుకుంటున్నామో, ఏ ఇన్పుట్ బిట్స్ని అయితే మనం కలపాలి అని అనుకుంటున్నామో వాటిని హాఫ్ యాడర్ యొక్క ఇన్పుట్స్గా ఇవ్వాలి. ఏ రెండు ఇన్పుట్ బిట్స్ని అయితే మనం యాడ్ చేయాలి, కూడాలి అని అనుకుంటున్నామో, కలపాలి అని అనుకుంటున్నామో వాటిని హాఫ్ యాడర్ యొక్క మనం ఇన్పుట్స్గా ఇవ్వాలి. ఇక్కడ మన డయాగ్రామ్లో అవి ఏబీలు మాట, వాటిని కలపాలనుకుంటున్నాం. వాటిని మనం ఇప్పుడు ఇన్పుట్స్గా ఇవ్వాలి అని చెప్తున్నాం. రైట్. కమింగ్ టు ద సెకండ్ పారా. హాఫ్ యాడర్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ గేట్స్. One is XOR gate and second one is AND gate. The two input bits are commonly applied to the inputs of XOR gate and AND gate. The output of XOR gate gives sum and the output of AND gate gives carry. Again, half adder consists of two gates. One is XOR gate and second one is AND gate. The two input bits are commonly applied to the inputs of XOR gate and AND gate. The output of XOR gate gives sum and carry. That means the output of XOR gate gives sum and the output of AND gate gives carry. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే హాఫ్ యాడర్ను నిర్మించాలంటే మొత్తం రెండు గేట్స్ అవసరము, రెండు తర్క వలయాలు అవసరము. ఆ రెండు తర్క వలయాలు ఏంటంటే ఒకటి XOR గేట్, రెండవది AND గేట్. అంటే ఫండమెంటల్ గేట్ అని చెప్పుకున్నాం చూడండి, ప్రాథమిక తర్క వలయం, అది రెండవది. ఆ రెండిటిని ఉపయోగించేట హాఫ్ యాడర్ని నిర్మించవచ్చు అని చెప్తున్నాడు. రైట్. తర్వాత ఇప్పుడు రెండు ఇన్పుట్ బిట్స్ని ఉమ్మడిగానంట మనకి XOR గేట్కి AND గేట్కి ఇన్పుట్స్గా ఇవ్వాలంట, ఉమ్మడిగా ఇవ్వాలంట. వేరే రెండిటిని తీసుకోకూడదు. ఆ రెండిటిని AND గేట్కి ఇవ్వాలి, ఆ రెండిటిని ఎక్స్క్లూజివ్ OR గేట్కి ఇవ్వాలి. ఉమ్మడిగా అప్లై చేయాలి రెండు గేట్లకి. అవే ఇన్పుట్స్. ఏంటా ఇన్పుట్స్ అంటే A అండ్ B. ఓకే. రెండు ఇన్పుట్స్ తీసుకుని ఆ రెండు ఇన్పుట్స్ని కూడా రెండు గేట్స్కి కూడా ఉమ్మడి ఇన్పుట్స్గా ఇవ్వాలి. రైట్. ఇప్పుడు XOR గేట్ యొక్క అవుట్పుట్ సమ్ను సూచిస్తుంది మరియు AND గేట్ యొక్క అవుట్పుట్ ఏమో క్యారీని సూచిస్తుంది. XOR గేట్ యొక్క అవుట్పుట్ అంటే y ఈజ్ ఈక్వల్ టు A ఎక్స్క్లూజివ్ ఆర్ B ఏమో సమ్ను సూచిస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు AB AND గేట్ యొక్క అవుట్పుట్ ఏమో క్యారీని సూచిస్తుంది. ఓకే. ఇది సెకండ్ పారా. నౌ కమింగ్ టు ద థర్డ్ పారా. The output of XOR gate is low when inputs are same. చూడండి మీరు XOR గేట్ యొక్క అవుట్పుట్ సున్నా లైని పైన కిందనే, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి సమ్ము జీరోలు ఎప్పుడెప్పుడైనాయో చూసుకోండి, పైన కింద జీరోలు అంట. ఎప్పుడంటే when inputs are same and the output of XOR gate is high when inputs are different. The output of AND gate is low when any one of its
input is low and the output of AND gate is high when all of its inputs are high. అంటే మనకి మూడవ పేరా పూర్తిగా ట్రూత్ టేబుల్ కోసం వివరించడం జరిగింది. మొదటి రెండు పేరాలో కూడా మొదటి పేరా బ్లాక్ డయాగ్రామ్కి సంబంధించి, రెండవ పేరా సర్క్యూట్ డయాగ్రామ్కి సంబంధించి, మూడవ పేరా పూర్తిగా ట్రూత్ టేబుల్కి సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో మనకి ఎగ్జార్ గేట్ యొక్క అవుట్పుట్ అంటే సమ్ అంట లోలో ఉంటుందండి. ఎప్పుడంటే తీసుకున్న ఇన్పుట్స్ రెండు సేమ్గా ఉన్నప్పుడు. చూడండి, 0 అయింది. ఎప్పుడంటే 0 0 అయినప్పుడు, 1 1 అయినప్పుడు. అంటే ఇన్పుట్స్ సేమ్ అయినప్పుడు సమ్ వాల్యూ అవుట్పుట్ అయినటువంటి సమ్ వాల్యూ లోలో ఉంటుంది. ఇన్పుట్స్ వేరు అయితే అంటే 0 1 1 0 అలా వేరుగా ఉంటేనంట సమ్ ఇప్పుడు కూడా హైలో ఉంటుందంట. అది థర్డ్ పేరాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా క్యారీ తీసుకున్నప్పుడు మనకి ఏదో ఒక ఇన్పుట్ లోలో ఉంటే క్యారీ లోలో ఉంటుందంట. ఏ ఒక్క ఇన్పుట్ లోలో ఉన్నా క్యారీ లోలో ఉంటుందంట. ఫస్ట్ 3 కేసెస్ చూడండి, 0 0 0 1 1 0. ఇన్పుట్ ఏదో ఒక ఇన్పుట్ లోలో ఉంది, అందువల్ల అవుట్పుట్ కూడా లోలో ఉండడం జరిగింది. తర్వాత అన్ని ఇన్పుట్స్ హైలో ఉన్నప్పుడు అంట క్యారీ కూడా హైలో ఉంటుందంట. అంటే అన్ని ఇన్పుట్లు ఎక్కువగా ఉంటే క్యారీ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే ఆన్లో ఉంటుంది. చూడండి, ఏబీలు 1 1. సో ఏబీ ప్రొడక్ట్ 1, క్యారీ కూడా హైలో ఉంది. ఎప్పుడు వెన్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్స్ ఆర్ హై. ఈ రకంగా మనకి ఇక్కడ థర్డ్ పేరా ట్రూత్ టేబుల్ కోసం వివరించడం జరిగింది. అంటే హాఫ్ యాడర్ అన్నప్పుడు ముందు బ్లాక్ డయాగ్రామ్ వేయాలి. అది ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయో, అందులో ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయో చూపిస్తుంది. తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన పారాగ్రాఫ్ను వివరించాలి. తర్వాత ట్రూత్ టేబుల్ వేసి ఆ ట్రూత్ టేబుల్కి సంబంధించిన పారాగ్రాఫ్ను వివరించాలి. ఇట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ హాఫ్ యాడర్. లేటర్ ద సెకండ్ వన్ ఈజ్ ఫుల్ యాడర్. very important one. హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్. సో హాఫ్ యాడర్ మాదిరిగానే ఫుల్ యాడర్లో కూడా మనం ముందుగా బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. చూడండి, బ్లాక్ డయాగ్రామ్ వేసాను. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఫుల్ యాడర్. ఇట్ హ్యాజ్ 3 ఇన్పుట్స్. మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే ఫుల్ యాడర్లో నేను ఎన్ని ఇన్పుట్స్ వేసాను? 3 ఇన్పుట్స్ వేసాను. ఏమిటవి? ఏ, బి మరియు సి. తర్వాత ఫుల్ యాడర్లో ఎన్ని అవుట్పుట్స్ వేసాను? 2 అవుట్పుట్స్ వేసాను. ఏమిటవి? ఒకటి సమ్ము, రెండవది క్యారీ. అంటే ఈ రకంగా మనకి ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే స్కెలిటన్. అందులో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, అందులో ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి అని బ్రీఫ్గా చెప్పడానికి ఉపయోగించేటువంటి ఇక్కడ మనకు సర్క్యూట్ని వలయాన్ని బ్లాక్ డయాగ్రామ్ అంటారు. ఓకే, and block diagram represents number of inputs and number of outputs in the circuit. So the inputs in the full adder are 3. They are A, B and C, and the outputs in the full adder are again 2. They are sum and carry. అంటే ఇన్పుట్స్ సంఖ్య పెరిగింది, అవుట్పుట్స్ అవే ఉన్నాయి. ఒకటి సమ్, రెండవది క్యారీ. సో ముందుగా మనం ఈ రకంగా ఒక బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసి దాన్ని ఫుల్ యాడర్గా రిప్రజెంట్ చేయాలి. లేటర్ వీ హ్యావ్ టు డ్రా సర్క్యూట్ డయాగ్రామ్. తర్వాత వలయాన్ని నిర్మించాలి. ఫుల్ యాడర్ యొక్క వలయాన్ని నిర్మించాలి. కొంచెం పెద్దదిగా ఉంటుంది డయాగ్రామ్ని అందరూ ఒకసారి పరిశీలించండి. ఫుల్ యాడర్ని ఓకే. సో ఫుల్ యాడర్లో మొత్తం ఏముంటాయి సార్ అని అనుకున్నప్పుడు, మనం తీసుకున్నప్పుడు ఫుల్ యాడర్లో మొత్తం 2 హాఫ్ యాడర్లు ఉంటాయి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 2 బిట్స్ని కలపడానికి ఉపయోగించేటువంటి వలయాలు హాఫ్ యాడర్ అంటారన్నో, అలాంటి హాఫ్ యాడర్లు 2 ఉంటాయి. 2 అట్లని కలిపిస్తే ఫుల్ యాడర్ అయిపోదు. ఇంకా ఎడిషనల్గా ఏం తీసుకోవాలంటే ఒక ఎక్స్ట్రా గేటు ఆర్ గేట్ తీసుకోవాలి. అంటే మనకి ఫుల్ యాడర్లో ఉండేటువంటి మొత్తం పార్ట్స్ ఏంటంటే
2 హాఫ్ యాడర్లో ఒక ఆర్ గేట్. ఫుల్ యాడర్లో ఉండేటువంటి మొత్తం గేట్స్ ఏంటంటే 2 హాఫ్ యాడర్లో ఒక ఆర్ గేట్ ఉంటాయి. అంటే ఒక్కొక్క హాఫ్ యాడర్లో ఏమేమి ఉంటాయి గేట్స్? ఎండ్ గేటు, ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు. 2 హాఫ్ యాడర్లు ఏముంటాయి? ఎండ్ గేటు, ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు. ఎక్స్ట్రాగా ఏ గేట్ ఉంటుందని చెప్పాను? ఆర్ గేట్ ఉంటుందని చెప్పాను. అంటే మొత్తం ఎన్ని గేట్లు ఉంటాయి ఫుల్ యాడర్లో? 5 గేట్లు. 2 ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్లు, 2 ఎండ్ గేట్లు, ఒక ఆర్ గేటు. ఈ రకంగా మొత్తం 5 గేట్లు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఎలా కలపాలి అనేది ముందు చెప్పే ముందు ఉండవలసినవి ఏంటంటే 2 హాఫ్ యాడర్స్, ఒక ఆర్ గేట్. అంటే 2 ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్లు, 2 ఎండ్ గేట్లు, ఒక ఆర్ గేట్. ఈ అమరికలో మనకి ఇనీషియల్గా ఫుల్ యాడర్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయన్నాను? 3 ఇన్పుట్స్ ఉంటాయన్నాను. ఏమేంటవి? ఏ, బి అండ్ సి. అంటే వాటినే తీసుకోవాలి. ఎక్స్ట్రాగా ఇంకొక గేట్ తీసుకోవడానికి లేదు. డిసి, డిఈఎఫ్ అలా తీసుకోవడానికి లేదు. ఏబిసిని ఉపయోగించుకోవాలి. దానికోసం మీరు డయాగ్రామ్లో పరిశీలించినట్లయితే ఒక 2 ఇన్పుట్స్ ఏబిల్ని ఉమ్మడిగా ఒక మొదటి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి, మొదటి ఎండ్ గేట్కి ఉమ్మడిగా అప్లై చేశాను. ఓకేనా? ఏబిని చూడండి డయాగ్రామ్లో ఉమ్మడిగా అప్లై చేశాను. మొదటి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి, మొదటి ఎండ్ గేట్కి అప్లై చేశాను. ఇప్పుడు మొదటి ఎక్స్క్లూజివ్ ఆర్ నుంచి బయటకు వచ్చేది ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. అదేవిధంగా మొదటి ఎండ్ గేట్ నుంచి బయటకు వచ్చేది ఏబి. ఇప్పుడు ఒక 3వ ఇన్పుట్ తీసుకుంటున్నాను. థర్డ్ ఇన్పుట్ ఏంటి? సి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే 2వ హాఫ్ యాడర్లో అంటే ఏమేమి ఉంటాయి మళ్ళీ గేట్స్? అక్కడ ఒక ఎక్స్క్లూజివ్ ఆర్, ఒక ఎండ్ ఉంటాయి. అక్కడ కూడా ఎన్ని ఇన్పుట్స్ అప్లై చేయాలి? హాఫ్ యాడర్ కాబట్టి 2 ఇన్పుట్స్ అప్లై చేయాలి. అక్కడ కూడా కామన్గానే అప్లై చేయాలి. ఆ కామన్గా అప్లై చేసేటువంటి ఇన్పుట్స్ ఏంటంటే అంటే C1. ఓకేనా? మళ్ళీ డి తీసుకోకూడదు, C1 తీసుకోవాలి. సి కాకుండా మనకి మొదటి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి వచ్చిన అవుట్పుట్ కామన్గా తీసుకోవాలి. మొదటి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి ఏమొచ్చింది బయటికి? ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి. అదొకటి తీసుకోవాలి, C1 తీసుకోవాలి. ఆ రెండింటిని ఉమ్మడిగా ప్రయోగించాలి 2వ హాఫ్ యాడర్కి. అంటే 2వ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ప్రయోగించాలి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బిసిని, 2వ ఎండ్ గేట్కి ప్రయోగించాలి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బిసిని. సో డయాగ్రామ్లో చూడండి 2వ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క ఇన్పుట్స్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి ఒకటి, C1. అదేవిధంగా 2వ ఎండ్ గేట్ యొక్క ఇన్పుట్స్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి ఒకటి, C1. ఓకేనా? ఇప్పుడు మనకి 2వ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి బయటకు వస్తున్నటువంటి అవుట్పుట్ ఏమవుతుందంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి, ఎక్స్క్లూజివ్ ఆర్సి. దాన్ని సమ్ అంటారు. ఓకేనా? ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి, ఎక్స్క్లూజివ్ ఆర్సి, ఇట్ ఈస్ కాల్డ్ ఏ సమ్. తర్వాత ఇప్పుడు మనకి ఎండ్ గేట్ నుంచి 2వ ఎండ్ గేట్ నుంచి బయటకి ఏం వస్తుందంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి ఇంటూ సి అని బయటకు వస్తుంది. దాన్ని తర్వాత మొదటి ఎండ్ గేట్ నుంచి బయటకు వచ్చిన ఏబిని, 2 ఎండ్ గేట్లు, మొదటి ఎండ్ గేటు 2వ ఎండ్ గేట్ నుంచి వస్తున్న అవుట్పుట్స్ని ఆర్ గేట్ యొక్క ఇన్పుట్స్గా ఇవ్వాలి. అంటే ఒకటి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి ఇంటూ సి, రెండవది ఏబి. ఆ రెండిటిని ఆర్ గేట్కి ఇస్తే ఆర్ గేట్ ఏం చేస్తుంది? రెండిటిని కలుపుతుంది, ప్లస్ చేస్తుంది. అంటే ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది? ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి ఇంటూ సి ప్లస్ ఏబి. అంటే దాన్ని క్యారీ అంటారు. అంటే ఆర్ గేట్ నుంచి బయటకు వచ్చేటువంటి అవుట్పుట్ని క్యారీ అంటారు. 2వ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి బయటకు వచ్చే అవుట్పుట్ని సమ్ అంటారు. అంటే 2వ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి బయటకు వచ్చేటువంటి అవుట్పుట్ అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి, ఎక్స్క్లూజివ్ ఆర్సి ఎక్స్ప్రెషన్. అదేవిధంగా 2 ఎండ్ గేట్ల యొక్క అవుట్పుట్ని ఆర్ గేట్కి ఇవ్వగా ఆర్ గేట్ నుంచి బయటకు వచ్చేటువంటి అవుట్పుట్ అయినటువంటి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి ఇంటూ సి ప్లస్ ఏబి. అది దేన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ క్యారీని సూచిస్తుంది. అది సర్క్యూట్ డయాగ్రామ్. అంటే
అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా సర్క్యూట్ డయాగ్రామ్ వేసినప్పుడు చేయవలసిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మూడే ఇన్పుట్స్ని ఉపయోగించాలి. మొదటి హాఫ్ యాడర్ అయినా రెండవ హాఫ్ యాడర్ అయినా కామన్గా ఇన్పుట్స్ అప్లై చేయాలి. సో అది సర్క్యూట్ డయాగ్రామ్కి సంబంధించిన వివరణ. లేటర్ వీ హ్యావ్ టు డ్రా ట్రూత్ టేబుల్ వేయాలి. సో ఇక్కడ మొత్తం 3 ఇన్పుట్స్ కాబట్టి మొత్తం 8 కాంబినేషన్స్ వస్తాయి. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 కాంబినేషన్స్. ఏంటండి ఆ 8 కాంబినేషన్స్ అన్నప్పుడు దే ఆర్ 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. అగైన్ 8 కాంబినేషన్లు గుర్తుపెట్టుకోండి. ఏబిసిల యొక్క కాంబినేషన్స్ 0 0 0 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 తర్వాత 1 1 1. ఓకే. సో ఈ రకంగా మొత్తం 8 కాంబినేషన్స్. మళ్ళీ చెప్తున్నాను 8 కాంబినేషన్స్. 0 0 0 0 0 1 0 1 0 1 0 0 0 1 0 తర్వాత ఒక కాంబినేషన్ చెప్పట్లేదు నేను. 0 1 1 11 అన్నమాట. 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1. సో ఈ రకంగా మొత్తం మనకి 8 కాంబినేషన్స్ వస్తాయి. 8 కాంబినేషన్స్ని మీరు ఒకసారి గమనించండి. అదే అదే చెప్తాడు ముందు మాస్టర్ ఎంపతి అకౌంట్ నెంబర్ ఎంత 9 ఏ అకౌంట్ నుంచి తీపించిన డీడీ మీ అకౌంట్ అదే కాలేజ్ అకౌంట్ చెప్పండి. అందరూ ఒకసారి ఈ ట్రూత్ టేబుల్ చూడండి. 581 581 అంటే తీసుకోమని సార్ ఆడ మా మాస్టర్ మనం తెప్పించిన సునీల్ పంపుతాను. 581 సో ఆ రకంగా మనం ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి. అలాట ఇక్కడ ట్రూత్ టేబుల్ యొక్క మనం అవుట్పుట్స్ని గమనించినప్పుడు 0 0 0 సమ్ తీసుకున్నారనుకోండి. 3 సున్నాలనే కలిపితే సమ్ 0. 0 0 1 సో 0 0 1 కలిపినప్పుడు సమ్ 1 వస్తుంది. తర్వాత 0 1 0 అని కలిపినప్పుడు కూడా సమ్ 1. 0 1 1 కలిపినప్పుడు మనకి సమ్ 0 అవుతుంది. ఓకేనా? మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ బట్టి చెయ్యాలి అన్న అవసరం లేదు. చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది. ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బీ కట్టాలంటే ఏబీ కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి కట్టి మళ్ళా దానికి ఎక్స్క్లూజివ్ ఆర్సీఐ చేయాలంటే చాలా పెద్దది. సో జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకునే విధానంలో 0 0 0 సమ్ 0 క్యారీ 0 0 0 1 సమ్ 1 క్యారీ 0 0 1 0 సమ్ 0 క్యారీ 1 సమ్ 1 క్యారీ 0 0 1 1 రెండు ఒకటి కలిపినప్పుడు సమ్ 0 క్యారీ 1 1 0 0 ఒకటే ఒకటి ఉంది. సో సమ్ 1 క్యారీ 0 1 0 1 2 1s ఉన్నాయి. సమ్ 0 క్యారీ 1 1 1 0 సమ్ 0 క్యారీ 1 1 1 సమ్ 1 క్యారీ 1. ఓకేనా? ఈ రకంగా మనం పైన ఎక్స్ప్రెషన్స్ బట్టి మీరు టేబులర్ ఫామ్ని ఫిలప్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఇండివిజువల్గా మనకు సమ్మేషన్ ఫార్ములాస్ ఉపయోగించి కట్టుకున్నా పర్వాలేదు. 8 కాంబినేషన్స్లోనూ కూడా సమ్ వాల్యూస్ని క్యారీ వాల్యూస్ని ట్రూత్ టేబుల్లో ఐడెంటిఫై చేయాలి. 3 ఇన్పుట్స్ కూడా లోలో ఉన్నప్పుడు మనకి 2 కూడా సమ్ క్యారీ లోలో ఉంటాయి. 3 ఇన్పుట్స్ లోలో ఉన్నప్పుడు సమ్ లోలో ఉంటుంది, క్యారీ లోలో ఉంటుంది. 3 అవుట్పుట్స్ కూడా హైలో ఉన్నప్పుడు సమ్ హైలో ఉంటుంది, క్యారీ హైలో ఉంటుంది. మిగిలినవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ బట్టి ఆ వాల్యూస్ రావడం జరుగుతుంది.
So these are the outputs of full adder, right? Later coming to the explanation, మనం ఎక్స్ప్లెనేషన్కి వచ్చినప్పుడు the circuit which is used to add 3 bits is known as full adder. Full adder consists of 3 inputs and 2 outputs. The bits which are to be added are taken as inputs of the full adder, and the outputs are sum and carry. Again, the circuit which is used to add 3 bits is known as full adder. Full adder consists of 3 inputs and 2 outputs. 2 right. The bits which are to be added are taken as inputs of the full adder, and the outputs are sum and carry. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు, చాలా నోటికి చెప్పినప్పుడే రావాలి మీరు. ద సర్క్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ 3 bits ఈజ్ నోన్ యాజ్ ఫుల్ యాడర్. ఫుల్ యాడర్ కన్సిస్ట్ ఆఫ్ 3 inputs and 2 outputs. The bits which are to be added are taken as inputs of the full adder, and the outputs are sum and carry. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఏ వలయాన్ని అయితే మనం 3 బిట్స్ని కలపడానికి 3 ఇన్పుట్స్ని కలపడానికి ఉపయోగిస్తున్నామో ఆ వలయాన్ని ఫుల్ యాడర్ అంటారు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఏ వలయాన్ని అయితే 2 బిట్స్ని కలపడానికి ఉపయోగిస్తున్నామో ఆ వలయాన్ని హాఫ్ యాడర్ అంటారు అని చెప్పాను. ఇప్పుడు ఏ వలయాన్ని అయితే 3 బిట్స్ని లేదా 3 ఇన్పుట్స్ని కలపడానికి మనం ఉపయోగిస్తున్నామో ఆ వలయాన్ని ఫుల్ యాడర్ అంటారు, రైట్? ఇప్పుడు ఫుల్ యాడర్లో 2 ఇన్పుట్స్ మరియు మొత్తం 3 ఇన్పుట్స్, దే ఆర్ ఏబిసి చెప్పాను కదా మీకు, డయాగ్రామ్లో చెప్పాను, తర్వాత ట్రూత్ టేబుల్లో చెప్పాను. ఫుల్ యాడర్లో మొత్తం 3 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. 3 ఇన్పుట్స్ ఏబిసి క్యాపిటల్ లెటర్స్ చేత ప్రజెంట్ చేశాను. 2 అవుట్పుట్స్ ఉంటాయి, అది ఒకటి సమ్ము, రెండవది క్యారీ. అంటే దానికి దీనికి హాఫ్ యాడర్కి ఫుల్ యాడర్కి కంపారిజన్ చూసుకోండి. అక్కడ 2 ఇన్పుట్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి. అక్కడ 2 ఇన్పుట్ బిట్స్నే కలుపుతున్నాం, ఇక్కడ 3 ఇన్పుట్ బిట్స్ని యాడ్ చేస్తున్నాం. అక్కడ 2 అవుట్పుట్స్, ఇక్కడ కూడా అవే అవుట్పుట్స్, 2 అవుట్పుట్స్, ఒకటి సమ్ము, రెండవది క్యారీ. తర్వాత ద బిట్స్ విచ్ ఆర్ టు బి టేకెన్ యాజ్ ఇన్పుట్స్ ఆఫ్ ది ఫుల్ యాడర్. అంటే మనం ఏ బిట్స్ని అయితే మనం కలపాలి అని మనం అనుకుంటున్నాము, ఏబిసిలు, వాటిని ఆ ఫుల్ యాడర్ యొక్క ఇన్పుట్స్గా సంధానం చేయాలి. అది ఫస్ట్ పారాగ్రాఫ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. లేటర్ కమింగ్ టు ద సెకండ్ పారా. ఫుల్ యాడర్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ 2 half adders and 1 OR gate. The first 2 input bits are commonly connected to the inputs of the first half adder. The output of XOR gate and the third input are commonly applied to the inputs of the second half adder. Right? Again, full adder can be constructed by using 2 half adders and 1 OR gate. The first 2 inputs are commonly connected to the inputs of the first half adder. The output of XOR gate and the third input are commonly applied to the ఇన్పుట్స్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ యాడర్. అంటే మనకి ఇక్కడ 2 హాఫ్ యాడర్లను మరియు ఎక్స్ట్రాగా ఒక ఆర్ గేట్ను, మొత్తం 5 గేట్స్ అవుతున్నాయి. 2 హాఫ్ యాడర్లో
ఒక ఆర్ గేట్ని మూడట్లని ఉపయోగించి మనం ఒక ఫుల్ యాడర్ని పొందవచ్చు, నిర్మించవచ్చు. తర్వాత మనకి ఏ బిట్స్ని అయితే మనం కలపాలి అని అనుకుంటున్నామో వాటిలో ఉన్నటువంటి మొదటి 2 ఇన్పుట్ బిట్స్ను మొదటి హాఫ్ యాడర్కి యొక్క గేట్లకి ఉమ్మడిగా సంధానం చేయాలి. తర్వాత మొదటి హాఫ్ యాడర్లో ఉన్నటువంటి ఎగ్జార్ గేట్ యొక్క అవుట్పుట్ని మరియు మూడవ ఇన్పుట్ని సిని కామన్గా రెండవ హాఫ్ యాడర్ యొక్క ఇన్పుట్స్గా ఇవ్వాలి. అంటే మొత్తం 3 బిట్లనే ఉపయోగించాలి, మీకు డయాగ్రామ్లో చెప్పాను. సో ఇందులో ఏబీలనేమో మొదటి హాఫ్ యాడర్ యొక్క ఉమ్మడి ఇన్పుట్స్గా ఇచ్చారు. తర్వాత రెండవ హాఫ్ యాడర్ యొక్క ఇన్పుట్స్గా ఏమి ఇవ్వాలంటే C1. మరి డి తీసుకోకూడదు, ఇంకో ఇన్పుట్ ఏది తీసుకోవాలి అంటే మొదటి హాఫ్ యాడర్ యొక్క అవుట్పుట్ని ఇన్పుట్గా తీసుకోవాలి. సో మొదటి హాఫ్ యాడర్ యొక్క ఎగ్జార్ గేట్ యొక్క అవుట్పుట్ని మూడవ ఇన్పుట్ అయినటువంటి సిని రెండవ హాఫ్ యాడర్కి ఇన్పుట్స్గా ఇవ్వాలి, కామన్గా ఇవ్వాలి. అంటే రెండవ హాఫ్ యాడర్ యొక్క ఎగ్జార్ గేట్కి, అదేవిధంగా రెండవ హాఫ్ యాడర్లో ఉన్నటువంటి ఎండ్ గేట్కి కామన్గా ఇవ్వాలి, రైట్. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ రెండవ హాఫ్ యాడర్లో ఉన్నటువంటి ఎగ్జార్ గేటు యొక్క అవుట్పుట్ సమ్మను సూచిస్తుంది. ఇప్పుడు తర్వాత రెండవ హాఫ్ యాడర్లో ఉన్నటువంటి ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్, మొదటి హాఫ్ యాడర్లో ఉన్నటువంటి ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్, 2 ఎండ్ గేట్ల యొక్క అవుట్పుట్లని ఆర్ గేట్ యొక్క ఇన్పుట్స్గా ఇవ్వాలి. అలా ఆర్ గేట్ యొక్క ఇన్పుట్స్గా ఇచ్చినప్పుడు ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది అంటే మనకి క్యారీని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అది సెకండ్ పారా, రైట్. కమింగ్ టు ద థర్డ్ పారా, the output of second XOR gate gives the output of sum of full adder. The outputs of 2 AND gates are connected to the inputs of the OR gate. Now the output of OR gate represents carry. When 3 input bits are high, then outputs of the full adder is also high. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ రెండవ హాఫ్ యాడర్లో ఉన్నటువంటి ఎగ్జార్ గేట్ యొక్క అవుట్పుట్ ఏమో సమ్మను సూచిస్తుంది, ఆ విలువ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి. తర్వాత ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ క్యారీని సూచిస్తుంది, దాని విలువ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఇంటూ సి ప్లస్ ఏబి, అది క్యారీ విలువను సూచిస్తుంది. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ట్రూత్ టేబుల్లో మనకి అన్ని ఇన్పుట్స్ ఏబీసీలు లోలో ఉన్నప్పుడు అవుట్పుట్స్ సమ్ క్యారీలు కూడా రెండూ కూడా లోలో ఉంటాయి. అదేవిధంగా 3 ఇన్పుట్ బిట్స్ కూడా హైలో ఉన్నప్పుడు ఏబీసీ విలువలు 1 1 1 అయినప్పుడు అవుట్పుట్ అయినటువంటి సమ్ క్యారీలు రెండూ కూడా హైలో ఉండడం మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మనకి మిగిలిన కాంబినేషన్స్ అనేవి వాటి యొక్క వాల్యూస్ మీద ఆధారపడి ఉంటాయి. ఒకే 1 తీసుకుంటే సమ్ 1 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. 2 1లు తీసుకున్నప్పుడు, 2 హై వాల్యూస్ తీసుకున్నప్పుడు సమ్ 0 అయ్యి క్యారీ 1గా వస్తుంది. 3 హైలో ఉన్నప్పుడు, ఇన్పుట్స్ హైలో ఉన్నప్పుడు 2 అవుట్పుట్స్ కూడా హైలో ఉంటాయి. అంటే డిజిటల్ వలయంలో మనం చూసినప్పుడు 2 ఎల్ఈడి బల్బులు వెలుగుతాయి. అంటే 3 ఇన్పుట్ బిట్స్ కూడా లోలో ఉన్నప్పుడు 0లో పెట్టినప్పుడు మనం 2 ఎల్ఈడి బల్బులు వెలగవు, అంటే 2 అవుట్పుట్స్ కూడా అక్కడ మనం లోలో ఉంటాయని గమనించవచ్చు. 3 ఇన్పుట్ బిట్స్ని 1లో పెట్టినప్పుడు వాటి యొక్క అవుట్పుట్స్ 2 కూడా వెలుగుతూ ఉంటాయి ఎల్ఈడి బల్బులు, అంటే 2 అవుట్పుట్స్ కూడా హైలో ఉంటాయి అని మనం గమనించవచ్చు. అంటే మీకు నేను ఇవాళ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఒకటి హాఫ్ యాడర్, రెండవది ఫుల్ యాడర్. హాఫ్ యాడర్లో మనకి ఇక్కడ 3 భాగాలు, బ్లాక్ డయాగ్రాము, సర్క్యూట్ డయాగ్రాము, ట్రూత్ టేబుల్. అదేవిధంగా ఫుల్ యాడర్లో కూడా 3 భాగాలు, బ్లాక్ డయాగ్రాము, సర్క్యూట్ డయాగ్రాము, ఆ తర్వాత ట్రూత్ టేబుల్. ఈ రకంగా వివరించవలసి ఉంది, చాలా ఇంపార్టెంట్. మనకి ఈ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి రెండింటిని కలిపి అడిగేవాడు. నేను మొదట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ చివరి వరకు కూడా రాయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాటర్న్లో సిబిసిఎస్లో కూడా అడుగుతున్నాడు. సిబిసిఎస్లో మనకి ఇట్ క్యారీస్ 10 మార్క్స్.
5 marks for half adder and 5 marks for full adder. Very very important essay. So all of the students should prepare well this question in digital electronics. Thanking you all of you.